తెలంగాణలో 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి 11,600 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. విద్యాశాఖను చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి జీవో జారీ చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. కొద్ది నెలల క్రితం 3 స్కూల్స్కు నిధులు కేటాయించింది ప్రభుత్వం. ఇప్పుడు మరో 55 స్కూల్స్కు నిధులు కేటాయించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో 20 నుంచి 25 ఎకరాల్లో ఒక్కో స్కూల్ నిర్మించనున్నారు. కార్పొరేట్ను తలదన్నేలా అన్ని వసతులతో ఈ స్కూల్స్ ఉంటాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఒక్కో స్కూల్ నిర్మాణానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. రాష్ట్రంలోని 55 నియోజకవర్గాల్లో ఈ స్కూల్స్ను నిర్మించనున్నారు. చరిత్రలో ఎక్కడా ఇంతవరకు లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించిన జియోని 55 స్కూల్ సంబంధించి గతంలో 3 స్కూల్స్కి జియో ఇచ్చారు. మొత్తంగా 58 స్కూల్స్ సంబంధించి 11,600 కోట్ల రూపాయలతో 11,600 crores-తో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని శాంక్షన్ చేస్తూ విద్యాశాఖను చూస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ జియోని వారి శాఖ ద్వారా నిన్న ఆర్డర్స్ ఇష్యూ చేశారు. బహుశా ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఈవెన్ ప్రైవేట్ పరంగా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇంత గొప్ప టెక్నాలజీతో స్టాండర్డ్స్తో డిజైన్స్తో ఇంతవరకు ఎక్కడ ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ లేవు. ఒక్కొక్క స్కూల్ 20 నుంచి 25 ఎకరాల ప్రాంగణంలో అద్భుతమైనటువంటి క్రీడా మైదానాలతో టీచింగ్ స్టాఫ్ కూడా అక్కడే ఉండేటట్టుగా ఎవరు బయట నుంచి రాకుండా కావాల్సినటువంటి వసతులతో వాళ్ళకు కూడా రెసిడెన్షియల్ క్వార్టర్స్తో విద్యార్థులందరికీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో విద్యా బోధన చేసే విధంగా డిజిటల్ ఎడ్యుకేషన్తో సహా ఒక మినీ యాప్